రాయలసీమకి కృష్ణా జలాలను తీసుకురావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని చంద్రబాబు నాయుడు అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి దానికి సమాధి కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద రాయలసీమ వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాయలసీమకి ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతుంది. కరువు ప్రాంతమైన ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తప్పనిసరిగా రావాలి అని అంటే 800 అడుగుల్లో నీళ్లు తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళనలు అయితే వస్తున్న పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాయలసీమలో ఉన్నటువంటి 5 జిల్లాలతో ఇటు పక్కన ఉన్నటువంటి ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పోతిరెడ్డిపాడు దగ్గరికి చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టారు. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. చెప్పండి సార్, ఏ విధంగా మీరు ఈ ఆందోళన చేపట్టారు, ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ప్రధానమైనటువంటి డిమాండు రాయలసీమ ఎత్తిపోతల పథకం. 3 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడు కింద నుంచి 800 అడుగుల నీటి మట్టం లెవెల్ నుంచి ఎత్తిపోసి పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. దాన్ని అనేక కారణాల చేత తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళతో కుమ్మక్కయ్యి అనేక వాదనలు తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేస్తే రాజశేఖర రెడ్డి గారికి ఏ రకంగా పేరు వచ్చిందో ఆ పేరును మరింత ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు అని చెప్పి దాన్ని అడ్డుకునేదానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి నాయకులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ద్వారా అబ్జెక్షన్స్ రైజ్ చేసి ఈ యొక్క పథకం జరగకుండా అనేక అడ్డంకులు సృష్టించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు దీన్ని ఏది కూడా లెక్క పెట్టకుండా నిరాటంకంగా 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ప్రిలిమినరీ వర్క్స్ అన్నీ, అంటే ఆ 800 అడుగుల నీటి మట్టం లెవెల్కు నీళ్ళు వచ్చేదానికి చేసేటువంటి కాలువలు కానీ, అంటే ఆ యొక్క ఫ్లోను ఆ లెవెల్కి తీసుకొని వచ్చేదానికి కానీ, అదే రకంగా ఫౌండేషన్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా తిరిగి ఎన్నికైనంటే ఈ పాటికి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి అయిండేది. ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడుతూ 20 టీఎంసీల నీటికి ఇంత యాగి అవసరమా అని చెప్పి మాట్లాడడం, అసలు ఆయనకున్నటువంటి అనుభవానికి ఆయనకి ఏమైనా ఆలోచన ఉందా లేదా మాకు అర్థం కావడంలే. నీటి యొక్క లభ్యత తగ్గేటప్పటికే నీటి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది, దాని అవసరం పెరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గుర్తిస్తున్నారో లేదో మాకు అర్థం కావడంలే. వర్షాలు విపరీతంగా పడినప్పుడు అయ్యా ఎందుకయ్యా ఈ వర్షం స్వామి చచ్చిపోతున్నాము, ఈ నీళ్ళు ఏం చేసుకోవాలా అని చెప్పి బాధపడే రోజులు ఉంటాయి. సో నీటికి ప్రతి ఒక్క టైంలో అదే వాల్యూ ఉండదు. కానీ నీటి యొక్క లభ్యత, నీటి యొక్క అవసరము కరువు వచ్చినప్పుడు, తాగేదానికి నీళ్ళు లేనప్పుడే గుర్తొస్తుంది. ఈరోజు మహానుభావులు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి 44,000 క్యూసెక్లకు కెపాసిటీకి ఆ రోజు పోతిరెడ్డిపాడు డ్యామ్ను ఆడ గేట్లు పెట్టడం వల్ల ఈరోజు గండికోటలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, తెలుగుగంగలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. వీలైన కాడికి రాయలసీమ అభివృద్ధి చెందింది. రాయలసీమలో ఈరోజు ఆనందంతో మన రైతులందరూ కూడా బతుకుతున్నారు. అదే 44,000 క్యూసెక్లతో రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతో ధైర్యం చేసి చేయకుండా ఉంటే ఈరోజు రాయలసీమ పరిస్థితి ఎట్లుండేది? ఇంకా దానికి అదనంగా ఇంకా తీవ్రమైనటువంటి కరువు వచ్చినప్పుడు, ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు 3 టీఎంసీల నీళ్లు 800 అడుగుల కంటే దిగువల 797 అడుగుల లెవెల్లోనే పాలమూరు రంగారెడ్డి కానీ, అదే రకంగా కల్వకుర్తి అంటే రోంత ఎత్తులో ఉండొచ్చులేండి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ 3 టీఎంసీల నీళ్లు మన కృష్ణా నుంచి తీసుకొని పోతున్నారు. జూరాలలోంచి కూడా కోయిల్ సాగరు, నెట్టెంపాడు ఇవన్నీ తీసుకొని 1 టీఎంసీ తీసుకొని పోతున్నారు. అంటే 4 టీఎంసీల నీళ్లు 800 అడుగుల కంటే దిగువనే వాళ్ళు తీసుకొని పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కృష్ణానదిలో జల ప్రవాహం తగ్గిపోయినప్పుడు, 1,00,000 క్యూసెక్ల కంటే నీళ్లు తగ్గినప్పుడు, ఈరోజు మనకున్నటువంటి ప్రధానమైనటువంటి వనరులు 840 అడుగులో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. అప్పటి వరకు నీళ్ళు ఎక్కడ అందుతాయి? 840 అడుగులకు నీటి మట్టం వచ్చినా కూడా అక్కడ నుంచి ఫ్లో అయ్యేది 100, 1000 రాను హైట్ పెరిగే కొద్దీ పెరుగుతూ పోతుంది. పూర్తి సామర్థ్యం
44,000 క్యూసెక్లు తీసుకోవాలంటే 880 అడుగుల నీటి మట్టం చేరుకోవాలి. ఈ రకంగా తెలంగాణ వాళ్ళు కూర్చొని వాళ్ళకు ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ 800 అడుగుల్లోనే పెడితే రాయలసీమ పరిస్థితి ఏంది? వర్షాభావం ఉండేటప్పుడు పరిస్థితి ఏంది? ప్రభుత్వాలంతా ముందు చూపుతో ఆలోచన చేయాల్సింది కరువును ఎట్లా మిటికేట్ చేయాలా, కరువు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎట్లా ఆదుకోవాలనేటువంటి విషయాన్నిపైన వాళ్ళు దృష్టి పెట్టకుండా ఎంత అనాలోచితంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మన దౌర్భాగ్యంగా మాట్లాడంటే 20 టీఎంసీల నీటి కోసం ఇంత యాగా అని మాట్లాడాడు. నేను రాయలసీమ బిడ్డని అని చెప్తాడు. మరి రాయలసీమకి ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన ఎందుకని ఈ విధమైనటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము మాట్లాడుకున్నాం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, మరి ఎందుకని ఈ విధంగా చేశారు? అది చంద్రబాబు నాయుడే జవాబు చెప్పుకోవాలా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు నా స్టాండ్ ఇది, నేను ఇట్లా లాలూచి పడలేదు, లేదు నేను కనీసం తెలంగాణతో ఎటువంటి చీకటి ఒప్పందం లేదని చెప్పి స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది. పత్రికాముఖంగా ఒక అసెంబ్లీ సాక్షిగా పొరుగున్నటువంటి ముఖ్యమంత్రి కూర్చొని నేను చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకొని ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపినాను, కావాలంటే మీరు ఎవరైనా పోయి దాన్ని సందర్శించండి అని చెప్పినటువంటి సందర్భం ఉంటే కనీసం నిమ్మకు నీరైనట్టు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి బాధ్యతారహితమైనటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం రాయలసీమకు ఇంతకంటే ద్రోహం ఏమి ఉండదు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి మరీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు 20 టీఎంసీలు కాదు, గతంలో పులివెందుల్లో ఒకసారి కరువు వచ్చినప్పుడు సింహాద్రిపురంలో ఉన్నటువంటి చీనీ చెట్లను బతికించేదానికోసం ఒక 0.2 టీఎంసీ అంటే 1%. ఈరోజు నువ్వు 20 టీఎంసీలు అంటున్నావు కదా, దాంట్లో 1% మాత్రమే ఇచ్చి ఆ రోజు సింహాద్రిపురంలో అంతా కాపాడుకోగలిగినాం. ఈరోజు కొన్ని కోట్ల చీనీ రైతులు చీనీ సంపదను మనం కాపాడగలిగినాం. ఇది గుర్తుపెట్టుకో. 1/100 నీకు 20 టీఎంసీలు నీకు ఆదా చేస్తే నీకు దాదాపు ఒక సింహాద్రిపురం మండలం కాదు 100 సింహాద్రిపురం మండలాలు కాపాడుకునే పరిస్థితి ఉంది 20 టీఎంసీల నీళ్లుంటే. నీటి యొక్క విలువ దయచేసి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉన్నప్పుడే పెరుగుతుంది, అవసరం లేనప్పుడు 100 టీఎంసీలు 1000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎవరు అడుగుతున్నారు దాని గురించి? ఎవరు పట్టించుకోరు దాన్ని. నీటి యొక్క అవసరం ఎప్పుడు కూడా కరువులోనే ఉంటుంది. కృష్ణా నదిలో ప్రవాహం తక్కువ ఉండేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మొత్తం ఇక్కడటువంటి అడుగు స్థాయిలోంచి నీళ్లు తీసుకొని పోయేటువంటి పరిస్థితుల్లో ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకం తప్పితే ఏ పథకం కూడా రాయలసీమను కాపాడలేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, నేను రాయలసీమ బిడ్డనని చెప్పి మాటికి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు. మరి రాయలసీమకి ఏమన్నా ఇంత ఒక ప్రాజెక్ట్ అన్నా చేశాడు? చేయకపోగా ఇట్లాంటిది ఏదన్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిది కూడా పక్కన పెట్టేసే పరిస్థితి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఫస్ట్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాడు, నెక్స్ట్ ప్రాంతీయ ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇస్తారు. మరి ఇదే తెలంగాణలో చూస్తున్నాం. కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా మరి అక్కడ పోరాటం చేస్తున్నారు. మరి ఇది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన కూడా రాయలసీమకి ఇవ్వాలా, తెలుగుగా ఇవ్వాలా, అంద్రీనివా ఇవ్వాలా, గాలేరు నగలు ఇవ్వాలా. ఆయన చేయగానే పేర్లు అయితే పెట్టి ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కరువు పీడితమైన రాయలసీమకు అని చెప్పేసి చెప్పాడు. కొన్ని ఫౌండేషన్స్ కూడా వేసాడు తెలుగుగా వాటికి కూడా. మరి ఆయన రామారావుడిది ఏ ఊరు? కృష్ణా జిల్లా. చంద్రబాబు నాయుడుది ఏ ఊరు? చిత్తూరు జిల్లా. అంటే రాయలసీమ వాడు. ఒక రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమకు అన్యాయం చేస్తూ పబ్లిక్గా రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ను ఆపేశాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు నోరు లేదా? వీళ్ళకని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీకి నోరు లేదా? ఆందోళన చేయాల్సిన అవసరం లేదా? ఇది కొత్త ప్రాజెక్టు కాదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు. 800 లెవెల్ నుంచి కూడా లిఫ్ట్ చేయాలా 3 టీఎంసీ అని చెప్పేసి. అసలు వీళ్ళకి తెలుసు అసలు 800 టీఎంసీ వరకు 800 లెవెల్ వరకు శ్రీశైలంలో ఉంటే దాదాపు 29 టీఎంసీల నీరు ఉంటుంది. ఇన్ బిట్వీన్ 800 అండ్ 854 841 మనకు స్టిల్ లెవెల్, అది మన బేస్మెంట్ లెవెల్. 841 అయితే రావు, 854 వస్తేనే కొన్ని వచ్చాయి.
పూర్తి 44,000 రావాలంటే దగ్గర దగ్గర 80 లెవెల్ రావాలా. మరి అటువంటిది రాదు. మరి మాకు చూసాం, నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటాం, ఇక్కడ ఇది పోతున్నాం. 2017 ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. కేసీ కెనాల్కు నీళ్ళు లేవు, శ్రీశైలం నీళ్ళు లేవు. కనీసం ఒక 3 తళ్ళకు ఐడి క్రాప్ పెట్టుకుంటాం, ఏదైనా జొన్న బొన్న వేసుకుంటాం, నీళ్ళు ఇవ్వంటే కూడా ఇవ్వలేని పరిస్థితి చూసాం. మరి ఆ రోజు మేమంతా కూడా, నేను మా అవినాష్ రెడ్డి అంతా కూడా హైవే మీద, కడప కర్నూలు హైవే మీద ధర్నాలు చేసినాం. దూరం నుంచి పాదయాత్ర చేసినాం కడపకు. మరి అవన్నీ గుర్తులేదా నీకు? మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఇంకోటి కూడా, అసలు ప్రయారిటీస్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్కి కూడా. ఫస్ట్ ప్రయారిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్, నెక్స్ట్ ఫర్ ఇరిగేషన్, థర్డ్ ఫర్ పవర్ జనరేషన్. మరి ఈరోజు చెరుగంగ ద్వారా 15 టీఎంసీలు వాళ్ళు తమిళనాడుకి ఇస్తున్నామంటే ప్రయారిటీ దానికి డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీ. నెక్స్ట్ ఇరిగేషన్ తీసుకుంటున్నాం. మరి ఈరోజు శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్తో విపరీతంగా పంప్ చేసుకుంటూ, పవర్ జనరేషన్ చేస్తూ, ఈ యొక్క శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ పడిపోయే విధంగా చేసుకుంటూ, మరి పోతిరెడ్డిపాడు మనకు 854 లెవెల్ రాకుండా వాళ్ళు పంప్ చేసుకొని ఇది చేసుకుంటున్నారు. అసలు 800 నుంచి 854 వరకు కూడా దాదాపు 82 టీఎంసీలు ఉంది వాటర్ ఉంటుంది. ఆ 82 టీఎంసీలు మనం వాడుకోవచ్చు. మరి అది కూడా వాళ్ళకు తెలియకపోతే నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఫౌండేషన్ కెనాల్స్ అయిపోయినాయి, దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని పూర్తి చేసేకిన రాయలసీమ ఎట్టి పరిస్థితుల్లో కూడా సస్యశ్యామలంగా ఉండేదానికి అవకాశం ఉంది. అటువంటిది రాయలసీమ ప్రజలు దాన్ని ఏ పరిస్థితుల్లో ఆపినా కానీ రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని క్షమించారని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఈ చలో పోతిరెడ్డిపాడు ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలు? 110% మా యొక్క స్లోగన్ ఒకటే, రాయలసీమకు ఏకైక జనవనరుల మార్గం కృష్ణా వాటర్. కృష్ణా వాటర్ అంటే మనం ఏమైనా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాలి. మనకు ఇక్కడ లోకల్గా ఉన్న పెన్నా కానీ ఇవన్నీ ఏం రావు, వాటర్ లేవు. కృష్ణానది నుంచి మనం తీసుకోవాల్సింది, ఎందుకంటే పైన గోదావరి ఉంది, తర్వాత కింద సాగర్ కింద బోర్డర్ ఉన్నాయి వాళ్ళకి ప్రాజెక్ట్స్. మనకు ఉండేది ఏకైకది శ్రీశైలం రిజర్వాయర్ ఒకటి. ఆ వాటర్ను వాడుకుంటేనే రాయలసీమకు నీళ్ళు వస్తాయి తప్పక వేరే సోర్సే లేదు. ఈరోజు గాలేరు నగర్ కానీ, హంద్రీనీవా కానీ, మరి తెలుగంగ కానీ, కేసీ కెనాల్ కానీ, వీటన్నిటికీ ఆధారం ఏమిటి? శ్రీశైలం వాటరు. చంద్రబాబు కుప్పానికి కావాలంటే అంతే. ఎక్కడికి రాయలసీమ 4 జిల్లాలు కానీ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా ఇదే మార్గం. మరి అటువంటిది 800 లెవెల్ నుంచి మనం లెవెల్ పెట్టుకొని లిఫ్ట్ చేసుకుంటే కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం 2 కార్లు కాకపోయినా కానీ ఖరీఫ్కైనా కానీ గ్యారెంటీగా నీళ్ళు ఇచ్చే సోర్స్ అది ఒక్కటే మార్గం తప్పక వేరే లేదని చెప్పి నాకు తెలుసు. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే కృష్ణా జలాలు రాయలసీమకి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావాలి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి కరువు మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్లు వెళ్ళాలి అని అంటే కృష్ణా జలాలు, ముఖ్యంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 800 అడుగుల్లో నీళ్లు తీసుకుంటేనే అవుతుంది. అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారానే సాధ్యమవుతుంది. అది ప్రజలందరికీ తెలియజేయటం, చంద్రబాబు చేసినటువంటి అన్యాయాన్ని, మోసాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఈ చలో పోతిరెడ్డిపాడు యాత్రను చేపట్టామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. ఓకేనా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి తీరని ద్రోహం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఇటు రాయలసీమలో ఉన్నటువంటి 5 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ మనము ఏదైతే కడప జిల్లా బార్డర్లో ఉన్నామో కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు. ఇటు నెల్లూరు జిల్లా నుంచి, అదేవిధంగా ప్రకాశము, చిత్తూరు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా పోతిరెడ్డిపాటికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర మాజీ మంత్రి, ఏదైతే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. చెప్పండి సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ప్రాధాన్యత ఏంది? ఎందుకు మీరు ఈ పోతిరెడ్డిపాడు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉమ్మడి జలాశయంగా ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 2 అతిపెద్ద జలాశయాలు, సోమశేల జలాశయం కానీ, కండలేరు జలాశయం కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి.
ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన 11,000 క్యూసెక్కులు 44,000 క్యూసెక్కులు పెంచడంతో సోమశిలకి నీరు రావడం ప్రారంభించింది. సోమశిల కింద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 36 టీఎంసీలు మించి ఏ రోజు పెట్టినటువంటి సందర్భం లేదు నీరు నిలువ. దాదాపుగా 72-73 టీఎంసీలు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాంట్లో నీరు నిలువ ఉంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరలా 2014లో చంద్రబాబు వచ్చిన తర్వాత వర్షాలు సకాలంలో రాకపోవడం, ఆనవాయితీ ప్రకారం రైతులు ఇబ్బందులు పడడం అనేటువంటిది ప్రారంభమైన నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలా వరప్రదాయం లాంటిదని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రైతులు అధికారికంగా ఉండేటువంటి దాంతో పాటు అనధికార ఆయకట్టు కూడా దానికి సంబంధించి సాగు చేస్తారు. చివరి 3-4 తడులు పంటలకు నీరందక ప్రతి సంవత్సరం దాదాపుగా సంవత్సరం మార్చి సంవత్సరం ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ ఆ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, రైతులు వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ లాంటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒకరోజు మనం లిఫ్ట్ చేస్తే దానికి సంబంధించి ఒక 2.5 టీఎంసీ 3 టీఎంసీలు కనుక మనం తెచ్చుకోగలిగితే చివరి ఆయకట్లో ఉన్నటువంటి 1,00,000 ఎకరాల వరకు దాదాపుగా మనం నీరు అందించేటువంటి అవకాశం వెసులుబాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది మాకు ఇన్సూరెన్స్ లాంటిది, కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా సాధించాల్సిందనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రారంభమైనటువంటి పథకం ఆగిపోయినటువంటి నేపథ్యంలో కూడా అనేక అనుమానాలు ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా దీన్ని అటకెక్కించాడనేటువంటిది అర్థమైన తర్వాత రైతుల్లో ఈరోజు ఆగ్రహ జ్వాలలు కానీ ఆవేశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మెడలు వంచి ఖచ్చితంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడమే ధ్యేయంగా ఈరోజు రైతులందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే చెలో పోతిరెడ్డిపాడు పిలుపునిచ్చారో దాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత ఉద్యమం ఉధృతం చేసి ఖచ్చితంగా దీని యొక్క ఆవశ్యకత ఇప్పటికే రైతులు గుర్తించారు కాబట్టి దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా దీన్ని సాధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి నెల్లూరు జిల్లా రైతాంగం కూడా మా పోరాటాన్ని కొనసాగించడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద 20 టీఎంసీలతో ఏం చేసుకుంటారు నీళ్లు మీరు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి, ఇది అసలు ఒక వైబుల్ ప్రాజెక్టే కాదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు డొంక తిరుగుడు మాటలు, డొంక తిరుగుడు సమాధానాలు ఇవి కాదు చెప్పాల్సింది. అసెంబ్లీ వేదికగా 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి నీరు తరలించకి వెళ్ళాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి. రెండవది తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మేము చెప్పిన మీదట ఇండోర్ మీటింగ్స్లో చంద్రబాబు నాయుడు ఒప్పించాము, ఈ ప్రాజెక్ట్ ఆపించామని చెప్పాడు. చంద్రబాబు నాయుడు 20 టీఎంసీలు ఏమవుతాయని రైతులను అవమానకరంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకి రైతుల పట్ల ఎప్పుడూ చిత్తశుద్ధి అనేటువంటిది ఉండదు, వ్యవసాయం అంటే నిర్లక్ష్యం. అయితే సూటిగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డికి నువ్వు మాట ఇచ్చావా లేదా, రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం ఆపేసినటువంటి మాట వాస్తవమా కాదా, ఇది ఈరోజు రైతులందరూ కూడా ఆందోళన చెందింది. అంటే నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు నువ్వు తాకట్టు పెడుతున్నావు అనేటువంటిది అర్థమైంది. కాబట్టే చంద్రబాబు నాయుడు మాటలు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల పక్షాన్ని నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి అని చెప్పి మాట్లాడేటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకుని రైతులకు సంబంధించి తాను ఉన్నటువంటి చీకటి ఒప్పందాలని పక్కన పెట్టి ఏదైతే రైతులకు అవసరమైనటువంటి ప్రాజెక్టును వెంటనే ప్రారంభిస్తే మంచిదని చెప్పి చంద్రబాబుకి హితవు చెప్తున్నాం. అవతల తెలంగాణ ప్రాంతం వాళ్ళు దాదాపు 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు రాయలసీమకు కానీ ఇటు నెల్లూరు ప్రకాశం జిల్లాలో మేలు చేసి దీంట్లో 800 అడుగులకే నీళ్ళు అని జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారు. దాన్ని కూడా ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోగొట్టి అడ్డుకోవడానికి గల చంద్రబాబు నాయుడు వైఖరి. 800 అడుగుల దిగువ భాగం నుంచి 8 టీఎంసీలు రోజుకు తోడుతున్నటువంటి నేపథ్యంలో ఒక 3 టీఎంసీలు మన ప్రాంతానికి తెచ్చుకుంటే మన ప్రాంత రైతాంగానికి కూడా న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనేటువంటి ఆలోచనతో ఆ రోజు కోర్టులో కేసులు వేయించాడు. ఈరోజు మరలా అదే ఆలోచనతో దీన్ని ఏ విధంగా అయినా సరే ముందుకు తీసుకువెళ్ళకూడదు, రైతుల దృష్టిలో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలబడకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు దీనికి ఒడిగట్టి ఈ పథకాన్ని నీరుగార్చడం జరిగింది. చెలో పోతిరెడ్డిపాడు ద్వారా ప్రజలకు కానీ రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతులకు మీరు ఏం చెప్పదలుచు? తప్పనిసరిగా ఈరోజు రైతులకు మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. రైతులే మన దగ్గరికి వచ్చి మన అందరం కలిసి ఉద్యమిద్దాం అనేటువంటి నేపథ్యంలో అందరం కూడా ఈరోజు దీనికి సంబంధించి ఒక సమీక్ష ఒక సమావేశం అవసరం కాబట్టి ఈరోజు బహిరంగ సభకు హాజరై వెళ్ళిన దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కొనసాగుతాయి. నెల్లూరు జిల్లాలో కూడా అందరం కలిసి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ అనుకున్నాం. ఈరోజు పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రైతాంగం పక్షాన నిలబడి అందరం కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అఖిల పక్షాలు ఖచ్చితంగా వచ్చినంత వరకు రాయలసీమ ప్రాజెక్టు స్టార్ట్ అయినంత వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయి. సాధారణ ఎన్నికలు వస్తాయా, జమిలీ ఎన్నికలు వస్తాయా, మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది.
ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా సరే ఇంకా చంద్రబాబు నాయుడు చరిత్ర, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యాయం ముగిసిపోయినట్టే. ఏ రోజు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ లోపల మాత్రం ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కనుక వెంటనే దాన్ని పునఃప్రారంభించకపోతే మాత్రం మా పోరాటం ప్రారంభిస్తాం, ఉధృతం చేస్తాం. ఇది పరిస్థితి. పోరాటాన్ని అయితే ఉధృతం చేస్తాము. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు న్యాయం చేసే దిశగా ఈ ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.